సింగర్ దామిని తెలుగు ప్రజలకు సుపరిచితమైన పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక పాటలు పాడి శ్రోతలకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మరింత పాపులర్ అయ్యింది. కానీ నిత్యం సోషల్ మీడియాలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్పై ఓ నెటిజన్ సీరియస్ అయ్యాడు. తెలుగు ప్రజలకు సుపరిచితమైన సింగర్ దామిని బిగ్ బాస్ సీజన్ 7 ద్వారా మరింత పాపులర్ అయ్యింది. హౌస్లో ఉన్నది తక్కువ రోజులే అయినా తన ఆట తీరుతో ఫేమస్ అయ్యింది. కానీ ఈ షో ద్వారా ఒకంత నెగటివిటీని మూటగట్టుకుంది. ముఖ్యంగా హౌస్లో ఆమె డ్రెస్సింగ్పై విమర్శలు వచ్చాయి. అలాగే ఎక్కువ సమయం వంటగదిలో గడపటంతో వంటలక్క అనే బిరుదు కూడా ఇచ్చేశారు. హౌస్లో అటు పాజిటివ్ ఇటు నెగటివిటీ రెండింటినీ సంపాదించుకున్న దామిని తక్కువ సమయంలోనే బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన తర్వాత తనపై వచ్చిన ట్రోల్స్కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది. తన ప్రైవేట్ సాంగ్స్, ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్న దామిని తాజాగా తన ఇన్స్టాలో ఓ క్రేజీ ఫోటోషూట్ షేర్ చేసింది. అందులో హార్మోనియం పెట్టుకొని చీరలో మరింత అందంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతూ ఉండగా కొందరు నెటిజన్స్ ఆమె తీరుపై సీరియస్ అవుతూ కామెంట్స్ చేశారు. తెలుగు గాయకుల పరువు తీస్తున్నావంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా అందుకు తన స్టైల్లో రిప్లై ఇచ్చింది దామిని. వాళ్ళేం అనలేదు, నువ్వే అంటున్నావు, తెలుగు గాయకులంతా బానే ఉన్నారు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. తెలుగులో అనేక సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది దామిని. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది. బాహుబలి సినిమా పచ్చబొట్టేసిన పాటతో ఆమె పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. రాజమండ్రికి చెందిన దామిని చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది.